ఓం మహాగణపతే నమ, ఓం సరస్వతి నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు. అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 64వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం ఇంకా మోక్ష సన్యాస యోగంలోనే ఉన్నామండి. గత వారం 6 శ్లోకాల వరకు చెప్పుకున్నామండి. మరి ముందుకు వెళ్దామా? నేతస్యతు సన్యాస కర్మణోపపద్యతే మహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. మనం గత వారం చెప్పుకున్నట్టుగా వేదాలను శాస్త్రాలను చెప్పినటువంటి విహిత కర్మలు నిత్య నైమిత్తిక కర్మలని విడవటం మంచిది కాదు. అయితే నిషిద్ధ కర్మలు ఉంటాయి చూడండి, వాటిని త్యజించటము ఉత్తమము. ఎవరైనా కూడా తమలో ఉన్న అజ్ఞానంలో కానీ ఎవరో చెప్పారని కానీ వేదాలను శాస్త్రాలను చెప్పిన విషయాలను పరిచ్ఛేదించినట్లయితే అది తామస గుణ త్యాగము కింద పరిగణించబడుతుంది. కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు. వేద విహిత కర్మలని శాస్త్రాలు ఆమోదించబడిన వాటిని మనం తప్పకుండా చేయాలండి. ఎవరైనా కనుక వాటిని తమకి ఇష్టం లేదనో ఎవరో చెప్పారో త్యజించినట్లయితే దానిని తామస గుణ త్యాగం కింద వస్తుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే గతంలో యజ్ఞములు దానాలు ఇటువంటివి చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు మొట్టమొదట సాత్విక గుణాలని, తర్వాత రాజసిక గుణాలని, తర్వాత తామసిక గుణాలని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఫస్ట్ని త్యాగాల విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ తామసిక త్యాగము గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ తామసిక త్యాగము అత్యంత దురభరమైనది, ఇది ఖండించవలసింది. అంచేత మనకు బాగా తెలియడం కోసం మొట్టమొదట దీనిని చెప్పడం జరిగింది, గమనించగలరు. మరి మనం రాజస త్యాగంలోకి వెళ్ళినట్లయితే దుఃఖమేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఎవరైనా కూడా ఏదైనా పని చేయాలంటే శారీరక శ్రమ అవుతుందనో, అధిక ధన వ్యయం అవుతుందనో, ఏవైనా ఇబ్బందులు వస్తాయనో భయం చేత ఆ కార్యాన్ని, అంటే చేయవలసిన కార్యాన్ని త్యజించినట్లయితే దానిని రాజస త్యాగము కింద పరిగణిస్తారని చెప్పి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. ఇందాక తామస త్యాగం అని చెప్పండి, అక్కడ అజ్ఞానం చేతనో చేయాల్సిన కర్మని చేయటం ఇష్టం లేకుండా ఎవరో ఏదో చెప్పారు ఏదో అవుతుందని ఇష్టం లేకుండా చేయటం మానేస్తే అది తామసిక త్యాగం అవుతుంది. ఇక్కడ చేయాల్సిన సమర్థత ఉన్నా కూడా ఎవరు చేస్తారు, బోళంత ఖర్చు అవుతుంది, బోళంత శారీరక శ్రమ అవుతుంది, ఇటువంటి భావనతో కనుక చేయాల్సిన కారణం ఎవరితో త్యజించినట్లయితే దాన్ని రాజస త్యాగము కింద పరిగణిస్తారని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ మనకి చెప్పడం జరిగిందండి. చూడండి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అండి, చేయగలడు కానీ చేయట్లేదు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు, అమ్మవారు భవానీ మాలలు ఇవి వేసేటప్పుడు ఒక 40 రోజుల దీక్షను, ఎన్నో రోజులు దీక్ష చేస్తారండి. మొట్టమొదట ఆ దీక్ష మొదలెట్టినప్పుడు చన్నీటి స్థలము, కింద పడుకోవటము, ఒక పూటే భోజనము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిని కలగజేస్తాయండి. కానీ తర్వాత ఒక వారం 10 రోజులు అయ్యేటప్పటికి శరీరం దాన్ని అంతా యాక్సెప్ట్ చేసి అందులో ఉన్న ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం జరుగుతుందండి. కానీ ఇవి మొదట ఏవైతే జరుగుతాయో ఈ ఇబ్బందుల్ని, ఈ ప్రయాసాలని పడటం ఇష్టం లేక, సమర్థత ఉన్నా చేయటం ఇష్టం లేక పరిత్యజించితే దాన్ని రాజస త్యాగం కింద మనం భావిస్తాము. ఇదండి అర్థమైందండి రాజస త్యాగం అంటే ఏంటో. మరి కాస్త ముందుకు వెళ్ళి సాత్విక త్యాగాన్ని కూడా తెలుసుకుందామా? కార్యమిచ్చేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఎవరైతే వేదాలలోని శాస్త్రాలను చెప్పిన కర్మలను విధి తప్పకుండా చక్కగా చేస్తూ ఉంటారో, ఆ చేస్తూ ఏ విధమైన ఫలాన్ని కూడా ఆశించకుండా చేస్తారో, అంటే కర్మను చేస్తూ ఉంటారు కానీ కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేస్తారండి. దీనిని సాత్విక త్యాగము అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడండి. అంటే ఇక్కడ
కర్మను త్యాగం చేయటం లేదు, కర్మ ఫలాన్ని త్యాగం చేస్తున్నారు. అంచేత కర్మలను త్యాగం చేస్తే వాళ్ళు అదేమి త్యాగం కింద రాదండి. ఎందుకంటే కర్మలను చేయకుండా ఉండటం అసంభవము. పుట్టినవాడు ప్రతివాడు కూడా ఏదో ఒక కర్మని చేస్తూ ఉంటారు. అంచేత కర్మను చేస్తూనే ఉండాలి, అవి శాస్త్ర సమ్మతమై ఉండాలి, వేద విహితమై ఉండాలి. కానీ ఆ కర్మల యొక్క ద్వారా అంటే ఆ కర్మల ద్వారా వచ్చే ఫలితాన్ని ఆశించకుండా సర్వం కృష్ణార్పణం అంటే భగవంతునికే అర్పిస్తూ కర్మలు చేస్తూ ఉంటారో దానిని సాత్విక త్యాగము అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చక్కగా మనకి చెప్పడం జరిగిందండి. ఈ కర్మలను కూడా వాళ్ళు లోక కళ్యాణార్థి కోసం చేస్తూ ఉంటారండి. సర్వం కృష్ణార్పితం అని చేస్తూ ఉంటారండి. వారి కోసం వారు ఇవి చేయటం లేదు. అర్థమైందండి. ఇక్కడ మీకు ఒక చిన్న విశ్లేషణ చెప్తాను. కర్మలను త్యాగం చేయడం సన్యాసం అనుకుంటున్నారా? కాదు. కర్మ ఫలాన్ని త్యాగం చేయటమే నిజమైన సన్యాసము. ఇదన్నమాట ఇక్కడ క్లాసిఫికేషన్. కర్మలను త్యాగం చేయడం అసంభవం. అది మనం ఏదో కర్మ చేస్తూనే ఉండాలి. కానీ కర్మలు ఎందుకు చేస్తాం? ఏదో ఫలాన్ని ఆశించి చేస్తుంటాం. ఆ ఫలాన్ని వద్దని కృష్ణార్పితమని చేయటం ఇదే నిజమైన సన్యాసము. అయితే రాజసిక తామసిక త్యాగులు కర్మలను త్యాగం చేస్తూ అదే సన్యాసం అని భ్రమపడుతున్నారు. అర్థమైంది మీకు? అదే సన్యాసాన్ని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది శాస్త్ర సమ్మతము కాదు, కరెక్ట్ కాదు. మనం మరి ముందుకెళ్తే సాత్విక త్యాగి యొక్క లక్షణాలని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నాడు. మరి విందామా? నద్వేష్య కుశలం కర్మ కుశలేనాను సజ్జతే త్యాగి సత్వ సమావిష్ణో మేధావి చిన్ని సంశయ. ఈ శ్లోకంలో కర్మ ఫల త్యాగి అనేటువంటి సాత్వికుడు ఎలా ఉంటాడో ఎలా ఉండాలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడండి. ఈ సాత్విక త్యాగి సర్వగుణ సంపన్నుడు, మేధావి. అతనికి పరమాత్మ గురించి కానీ వేదాల గురించి కానీ శాస్త్రాల గురించి కానీ ఏ విధమైన సందేహాలు ఉండవు. చేయవలసిన కర్మలలో కొన్ని సుఖాన్ని కలిగించే ఉంటాయండి, కొన్ని దుఃఖాన్ని కలిగించే ఉంటాయండి, కొన్ని కాస్త సుఖాన్ని కాస్త దుఃఖాన్ని కలిగించే ఉంటాయండి. ఈ సాత్విక త్యాగి వీటన్నిటిని అంటే సుఖాలని దుఃఖాలని వీటన్నిటిని కూడా సమభావంతో సమదృష్టితోనే చూస్తూ ఉంటాడు. అంటే సుఖం వచ్చిందని పొంగిపోవడం కానీ దుఃఖం వచ్చిందని కృంగిపోవడం కానీ ఏమీ లేకుండా రెంటిని సమానంగా చూస్తూ ఉంటాయండి. అంతే తప్ప ఆనందాన్ని కలిగించే వాటితోటి వాటి అంత ప్రేమామాలను కలగటం, దుఃఖాన్ని కలిగించే వాటిని ద్వేషించడం, ఇటువంటి పనిని ఈ సాత్విక త్యాగి చేయడు. సమదృష్టితో ఉంటాడు. అర్థమైందండి. జనరల్గా మనందరం ఏం చేస్తామండి? సామాన్య మానవుడు ఏం చేస్తూ ఉంటాడండి? మనకి ఏది ఇష్టం కలుగుతుందో, ఏది మనకి ఫలితాన్ని ఇస్తుందో, ఏది మనకి మంచి చేస్తుందో దాన్నే మనం చేస్తూ ఉంటాం. ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో, ఏది ఇబ్బందులు కలిగిస్తుందో వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి మనం ప్రయత్నిస్తాం. కానీ ఈ సాత్విక త్యాగి అలా కాదు, రెండింటిని సమదృష్టితోనే చూస్తాడు. ఇదన్నమాట ఇక్కడ గొప్ప విషయం. అనిష్టమిష్టం నిశ్యం చ త్రివిధం కర్మణ ఫలం భవిష్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఇదే కనుక ఒక కర్మ చేసినట్లయితే దాని ఫలితాలన్నీ 3 రకాలుగా ఉంటాయండి. కొన్ని సుఖాన్ని కలిగిస్తాయి, కొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి, కొన్ని కాస్త సుఖమో దుఃఖమో కలిగిస్తాయని మనం చెప్పుకున్నామండి. వీటి ఫలితాలని ఈ జన్మలో కానీ మన మరణాంతరం కానీ మనం అనుభవించవలసిన అవసరం ఉంటుంది. అంటే ఈ తప్పకుండా మనమే అనుభవించాల్సి ఉంటుంది, తప్పదు. కానీ ఈ కర్మ ఫలాన్ని కనుక ఎవరైతే త్యాగం చేస్తారో వారికి ఏ విధమైన బంధనములు ఉండవు. దీన్ని సరదాగా తమాషాగా వచ్చిన ఉదాహరణకి చెప్పుకోవాలంటే మన స్నేహితులు బంధువులు ఎవరో భోజనానికి కేకేశారండి. బాగా డబ్బున్నవాడు చక్కగా ఒక 50, 60 రకాలు 100 రకాలు బ్రహ్మాండమైన వంటకాలు వండించి అందరికీ తన హోదాను చూపించడం కోసం భోజనాలకి ఏర్పాట్లు చేసాడండి. సో మనం వెళ్తాం. కొంతమంది ఏం చేస్తారంటే తనకి ఏదైతే పడవో వాడి జోలికి వెళ్లకుండా చక్కగా తను ఎప్పుడు ఇంటి దగ్గర ఎలా తింటాడో అటువంటి 2-3 పదార్థాలు తీసుకుని మమ అనిపించి ఆయనకి గ్రీటింగ్స్ చెప్పేసి వెళ్ళిపోతాయండి. కొంతమంది
ఇక సమయం ఇంచుకుతారు వివాహ భోజనంబు వియాల వారి విందు అని పాట పడుతుంది మన మాయాబజార్ సినిమాలో. అలాగా బ్రహ్మాండంగా ఉన్నాయి, గొంగలు ఆడుతున్నాయని చెప్పి కూరగాయక మళ్ళీ దొరుకుతుందో లేదంటే చాలా అన్ని పదార్థాలని టేస్ట్ చేయలేని మొత్తం అన్నీ శుభ్రంగా తినేస్తాయండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 రోజులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఇవన్నీ మనం వాస్తవికంగా మనం చూస్తూనే ఉంటాం. అంచేత ముందు ఆయన ఏం చేశాడండి, యథావిధిగానే ఫోన్ చేశాడు. బయటకు వచ్చినా కూడా ఎన్నో ఊరిస్తున్నా కూడా వాడు జోలికి వెళ్ళకుండా. మిగతా రెండో కేటగిరీ వాళ్ళు ఏం చేశారండి, కేకేశారు, అద్భుతంగా ఉన్నాయి తిందాం, శక్తికి మించి కూడా తినడం జరుగుతుంది ఒక్కసారి. ఇవి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బాధలన్నీ మనమే పడాలి. ఎవరు పడతారండి, మనమే. అదే చెప్తున్నాడు ఇక్కడ. లేకపోతే చనిపోయిన తర్వాత కూడా వాటికి మనమే బాధ్యులము, అందులో తప్పించుకోవడం జరగదు. కర్మలకు ఫలితాలు అనిపించి తప్పదని చెప్పుకున్నామని కదండి. మరి అన్నీ ఈ జన్మలోనూ అనిపించాలా అంటే కొన్ని ఈ జన్మలో అనిపిస్తాము, సమయం లేకపోతే అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయండి. మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అయినట్టుగా మళ్ళీ జన్మ ఎత్తాలి, దానికి ఇంకో శరీరం కావాలి, తర్వాత ఆ కర్మఫలాంతా మనం అనుభవించాలి. ఇది తప్పదు. మరి దీని నుంచి తప్పించుకునే మార్గం ఏమీ లేదా అండి అంటే మార్గం ఉంది. ఏమంటే కర్మలు చేయాలి, కానీ ఆ కర్మల యొక్క ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాలి. ఆ కర్మ ఫలాన్ని భగవంతునికి అర్పించాలి. అంటే ఎండ్ రిజల్ట్ యందు మనకి ఏ విధమైనటువంటి ఆకాంక్ష అభిమానము ఉండరాదు. దానిని దృష్టిలో పెట్టుకుని మనం ఏమీ చేయరాదు. ఆ ఫలాన్ని సర్వం కృష్ణార్పణం అని మనం ఇచ్చినట్లయితే, ఆ విధంగా కనుక ఆ కర్మఫలాన్ని త్యాగం చేసినట్లయితే ఏ విధమైన బంధనం లేకుండా చక్కగా ఆనందంగా ఉంటాడు. కర్మఫలాన్ని త్యాగం చేస్తే ఏ విధమైన బంధములు అంటవు. అలాగే అతను సుఖంగా ఉంటాడు, మరు జన్మ అంటూ ఏం లేదు, జన్మ రాహిత్యం పొందగలుగుతాడు, భగవంతులో ఐక్యం చెందుతాడు. అలా కాకుండా ఉన్నట్లయితే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటామండి, మన పల్లెటూరులోని వాటిలోని లేదా ఇరుగు పొరుగు ఎక్కడైనా సరే ఎవరికైనా ఎక్కువ కష్టాలు వస్తుంటే ఏ జన్మలో ఏం చేశాడో ఈ జన్మలో అనుభవిస్తున్నాడు రా అంటూ ఉంటారండి. అర్థమైందండి మీకు ఇప్పుడు దాని ఈక్వేషను? ఏ జన్మలో ఏం చేశాడో దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు రా అని ఒకసారి పైకి చూస్తాడన్నమాట. అంటే అంతా భగవద్గీత చేసి మనం చేసిన కర్మకి మనమే బాధ్యులము, మనము చేసిన కర్మఫలాన్ని మనమే అనుభవించాలి. కానీ ఫలాన్ని ఆశించుకున్న కృష్ణార్పణ మనం త్యాగం చేసినట్లయితే ఆ కర్మ యొక్క ఫలితం మనల్ని అంటకుండా అది జన్మ రాహిత్యానికి దారి తీస్తుంది, గమనించగలరు. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. కృష్ణం వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. హరి ఓం. ఓం తత్సత్.